అందరికీ నమస్కారం. నేను మిషన్ చక్రవర్తుల మీరు చూస్తున్నారు జీటెక్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మనము ఇలాంటి స్టడీ డెస్క్ని ఎలా చేయాలనేది తెలుసుకుందాం. సో ఇక్కడ ఉంది, ఓకే ఇక్కడ. సో ఇలాంటి స్టడీ డెస్క్ని ఎలా తయారు చేయాలనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, 2 మీటర్స్ బై 2 మీటర్స్ బై 2 మీటర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మరి చూడొచ్చు 2 మీటర్స్ బై 2 మీటర్స్ బై 2 మీటర్స్ దాని డైమెన్షన్. సో ఇప్పుడు నేను దీన్ని జెడ్ యాక్సిస్లో నీ డైమెన్షన్ని 6 మీటర్స్ అయితే మారుస్తున్నాను. 6 మీటర్స్. అండ్ ఎక్స్ డైమెన్షన్ని 3 మీటర్స్ చేస్తున్నాను. వై డైమెన్షన్ని అండ్ వైని మనము 2నే ఉంచేద్దాం. సో మనకి ఇలాగ బాగుంటుంది. ఇక్కడ లెఫ్ట్లో మనకి ఏదైతే ప్యానల్ ఉందో ఆ ప్యానల్ని చేస్తున్నాను. సో వై కూడా మనము 3 చేస్తే బాగుంటుంది అనుకుంటా, లేదా 2.5 బాగుంటుంది. 2.5 అండ్ 2.5. ఓకే, ఎక్స్లో మనకి 2.5 మీటర్స్, వైలో 2.5 మీటర్స్ అండ్ జెడ్లో 6 మీటర్స్ దీని డైమెన్షన్. ఇప్పుడు సో ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోండి డైమెన్షన్ చేంజ్ చేసిన తర్వాత జెడ్ యాక్సిస్లో మనకి ఈ క్యూబాయిడ్ని ఒక 3 మీటర్స్ అయితే పైకి లిఫ్ట్ చేయండి. సో ఇప్పుడు అది మనకి కరెక్ట్గా గ్రౌండ్ మీద ఉన్నట్టు అన్నమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ క్యూబాయిడ్ ఏదైతే ఉందో దాన్ని మనము కాపీ అయితే చేద్దాం. సో కాపీ చేసి మనము ఇక్కడ హారిజంటల్గా మనకి ఏదైతే ఉందో ఎడిట్ డ్రా. ఓకే, ఈ హారిజంటల్గా మనకి 3 అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో ఈ మూడింటిని అయితే మనము తయారైతే చేద్దాం. సో దీన్ని నేను షిఫ్ట్ డి అయితే కొడుతున్నాను. షిఫ్ట్ డి కొట్టిన తర్వాత నేను దీన్ని వై యాక్సిస్లో రొటేట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో వై కొట్టాను, నాకు 90 డిగ్రీస్ రొటేషన్ కావాలి. సో నంప్యాడ్ మీద 90 షిఫ్ట్. ఓకే, ఆల్రెడీ కాపీ అయితే అయింది కాబట్టి వై 90. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ యాక్సిస్లో ఒక 3 మీటర్స్ అయితే మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్లో మూవ్ చేద్దామా, వైలో మూవ్ చేద్దామా? ఎక్స్లోనే చేద్దాం. సో అంతకంటే ముందు నేను 3 కాదు అంతే. ఓకే, ఎక్స్ యాక్సిస్ 3 మీటర్స్. సో 4.5 మీటర్స్ అయితే మూవ్ చేయాలి మనం ఎక్స్ యాక్సిస్లో, ఎందుకంటే మనకి ఇందులో హాఫ్ అయితే ఉంటుంది. ఇది 3 మీటర్స్ విడ్త్ అయితే ఉంది ఎక్స్ యాక్సిస్లో. సో దాన్ని కూడా మనం యాడ్ చేసి మొత్తం 4.5 మీటర్స్ మూవ్ చేసామంటే కరెక్ట్గా దాన్ని ఎడ్జ్కి అయితే వస్తుంది. రాలేదే? ఓకే, 4.25 మీటర్స్ చేయాలి. 4.25, ఎందుకంటే మనకి ఎక్స్ యాక్సిస్లో ఇది మనం చూసుకున్నట్లయితే మనకి 2.5 మీటర్స్ అయితే ఉంది. సో మనము 4.25 మీటర్స్ అంటే 3 మీటర్స్ ప్లస్ 1.25 మీటర్స్. సో ఇక్కడైతే మనకి ఇది చాలా హైట్ అయితే ఎక్కువ ఉంది. మనం పిక్చర్లో చూసుకుంటే అవి హైట్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ స్టడీ డెస్క్ని అయితే నేను కంప్లీట్లీ ఓన్గా డిజైన్ చేశాను. సో దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఓకే, దీని జెడ్లో స్క్రీన్ కాస్ట్కి ఓకే, జెడ్ యాక్సిస్లో దీని లెంత్ని అయితే నేను మార్చాలి. దానికంటే ముందు నేను కంట్రోల్ ఏ కొట్టి రొటేషన్ అనే దాన్ని సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో దీనివల్ల నాకు దాని రొటేషన్ కంట్రోల్స్ అనేవన్నీ డిఫాల్ట్గా అయిపోతాయి, 0 అయిపోతాయి, రీసెట్ అవుతాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే జెడ్లో దీన్ని హైట్ వచ్చేసరికి మనకి 2.5 మీటర్స్ ఉంది. దాన్ని నేను 0.2కి అయితే తగ్గించాను. సో ఇప్పుడు ఇది మనకి 0.2 మీటర్స్ హైట్ అయితే ఉంది. సో బాగుంది కదా. అండ్ ఓకే, గుడ్. ఇంకేమైనా చేంజెస్ చేయాలా? అవసరం లేదు. సో ఇప్పుడు మనము పైన కింద ఉండే ప్లేట్స్ని కూడా మనము తయారు చేయాలన్నమాట. సో వాటిని తయారు చేయడానికి నేను దీన్నే కాపీ అయితే చేస్తున్నాను. షిఫ్ట్ డి కొట్టాను, జెడ్ కొట్టాను అండ్ 1 వద్దు 2 మీటర్స్. ఓకే, మనం ఒకసారి నీట్గా గమనించినట్లయితే ఓకే, నో ప్రాబ్లం. నేను ఆ ప్రాజెక్ట్ నుంచి అయితే చూపిస్తా.
ఓకే, ఇప్పుడు మనకి ఫోటో ఈ పైన ఉండేది కింద ఉండేది ఈ మిడిల్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ కంటే మనకి కొంచెము విడ్త్లో తక్కువ ఉంటాయి. లైక్ 0 ఇప్పుడు మనకి ఎంత ఉందో దాంట్లో సగం అయితే ఇద్దాం మనము. సో వై యాక్సిస్లో మనము 1.25 మీటర్స్ అయితే ఇద్దాం. సో మనం 2.5 ఉండేదాన్ని 1.25 అయితే చేసాము. అంటే మనకి బోత్ సైడ్స్ అయితే మనకి ఒక అమౌంట్ అయితే రెడ్యూస్ అయి ఉంటుంది. అది ఎంత అంటే మనకి ఇందులో మనం ఎంతైతే ఇప్పుడు 1.25 ఉంది కదా, సో అందులో ఎగ్జాక్ట్లీ సగం అంటే 0.625 అనుకుంటా. సో క్యాల్కులేషన్తో మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఉండేదాన్ని కాపీ చేసి వై లొకేషన్ దగ్గర జస్ట్ దాన్ని పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసి బై 2 అని అయితే టైప్ చేయండి. సో మీకు ఆటోమేటిక్గా బ్లెండర్ క్యాల్కులేషన్ అయితే చేసుకుంటుంది. సో ఇక్కడ చూడవచ్చు మీరు పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయింది ఎడ్జ్కి. సో ఇప్పుడు దీన్ని నేను షిఫ్ట్ డి అయితే కొడుతున్నాను. అండ్ ఎందుకంటే నేను ఇక్కడ కింద ఒక ప్లేట్ ఉంది మనకి, ఆ ప్లేట్ని అయితే తీసుకురావాలి. సో దీన్ని కాపీ చేసి కిందకి తీసుకెళ్దాం. షిఫ్ట్ డి కొడుతున్నాను అండ్ మైనస్ కొట్టి 3.5 సారీ షిఫ్ట్ కంట్రోల్ జెడ్ GZ minus 3.5. ఓకే, సో మనం ఈ క్యూబ్స్కి నేమ్స్ అయితే ఇద్దాం. దీనికి నేను షెల్ఫ్ అని నేమ్ ఇస్తాను, షెల్ఫ్. అండ్ దీనికి నేను మిడ్ ర్యాక్ అంటాను, మిడ్ ర్యాక్. అండ్ దీనికి అప్పర్ ర్యాక్ యూపీ ర్యాక్ అని పెడదాం, యూపీ ర్యాక్ అప్ ర్యాక్. అండ్ దీనికైతే నేను లో ర్యాక్ అని పెడతాను. సో ఇప్పుడైతే మనకి హారిజంటల్గా ఉండే ప్లేట్స్ అయితే ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు వర్టికల్గా ఇక్కడ ఒక ప్లేట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి వర్టికల్గా ఒక ప్లేట్ అయితే ఉంది. ఆ ప్లేట్ అనేది మనకి ఫార్వర్డ్గా అయితే లేదు, కొంచెం వెనక్కి అయితే ఉంటుంది. సో ఆ ప్లేట్ని కూడా మనము క్రియేట్ అయితే చేద్దాం. సో ఇదేదైతే ఉందో దీన్ని కాపీ అయితే చేస్తున్నాను, షిఫ్ట్ డి కొట్టాను. అండ్ జెడ్లో నేను ఒక 1.5 మీటర్స్ అయితే మూవ్ చేశాను. సో దీనికి ఇది కరెక్ట్గా అలైన్ అవుతుందని. అండ్ ఇప్పుడు నేను దీన్ని వై యాక్సిస్లో అయితే మూవ్ చేయాలి. సో వై యాక్సిస్లో నేను ఒక లైక్ దీని విడ్త్ వచ్చేసరికి 2.5 మీటర్స్ అనేది 1.25 మీటర్స్ అయితే ఉంది. సో ఒక 1.25 మీటర్స్ అయితే మూవ్ చేద్దాం. సో వై లొకేషన్ ఉంది కదా, దానికి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సైడ్ ఆర్మర్కి క్లిక్ చేసి కీబోర్డ్ మీద ప్రెస్ చేసి సైడ్ ఆర్మర్ని మీరు ప్లస్ కొట్టి 1.25/2 అని కొట్టండి. సారీ, కంట్రోల్ జెడ్. ఇక్కడ యాక్చువల్లీ మీరు ప్లస్ కాకుండా మైనస్ కొట్టాలి, ఎందుకంటే అది మనకి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి కాబట్టి. మైనస్ కొట్టి 1.25/2 అని కొట్టండి. సో ఓకే, 3.25 మీటర్స్. సారీ, జెడ్లో కాదు, ఇంకొంచెం మూవ్ చేద్దాం. -1.25/2. ఓకే, ఇక్కడ నేను దీన్ని రొటేట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. వై యాక్సిస్ వద్దు, ఎక్స్ యాక్సిస్ మీద అయితే రొటేట్ చేయాలి మనము. సో ఆర్ కొట్టాను, ఎక్స్ కొట్టాను, 90 డిగ్రీస్ అయితే రొటేట్ చేశాను. ఇప్పుడు నేను కంట్రోల్ ఏ కొడుతున్నాను, రొటేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో రొటేషన్ కంట్రోల్స్ అన్ని రీసెట్ అయ్యాయి మళ్ళీ. సో ఇప్పుడు నాకు ఇది వై యాక్సిస్లో 0.2 మీటర్స్ అయితే ఉంది. నేను దీన్ని ఇంకొక 0.2 మీటర్స్ అయితే ముందుకు, 2 కాదు 0.3 మీటర్స్ అయితే మూవ్ చేస్తాను. సో వై లొకేషన్ దగ్గర క్లిక్ చేసి -0.3 మీటర్స్ దానికి యాడ్ చేశాను వాల్యూని. సో ఇంకొక -0.1 మీటర్ని అయితే యాడ్ చేద్దాం.
అండ్ ఓకే -0.2. ఓకే, దీని లొకేషన్ని -1.0, ఓకే 1.5 కాదు, -1.05. ఓకే, దీని వై లొకేషన్ని మీరు -1.05 పెట్టుకుంటే మీకు చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ హైట్ విషయానికి వస్తే ఐ మీన్ దీని లొకేషన్ జెడ్ యాక్సిస్లో దీని లొకేషన్ని కూడా మనము కొంచెం డౌన్ అయితే చేయాలి. సో అది కూడా మనం అయితే చేద్దాం. ఇది 3 మీటర్స్ హైట్లో ఉంది అండ్ దీని జెడ్ లెంత్ వచ్చేసరికి మనకి 1.25 మీటర్స్ ఉంది. సో మనము జెడ్ లెంత్ని మనము హాఫ్ అయితే చేద్దాం, బై 2 కొడదాం ఇక్కడ. సో హాఫ్ అయితే అయింది జెడ్ లెంత్. అండ్ వై లెంత్ను కూడా నేను హాఫ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది 0.2 కాబట్టి డైరెక్ట్గా 0.1 మీటర్స్ పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని జెడ్ యాక్సిస్లో అయితే ఇందులో హాఫ్ అయితే మూవ్ చేయాలి. సో ఇక్కడ జెడ్ లెంత్ని నేను కాపీ చేస్తున్నాను. జెడ్ లెంత్ని కాపీ చేసిన తర్వాత మనకి ఏదైతే జెడ్ యాక్సిస్ పొజిషన్ ఉందో 3 మీటర్స్ అని దాని దగ్గరికి వెళ్ళి ఈ కాపీ చేసిన దాన్ని మనము మైనస్ చేయాలి. మైనస్ కొట్టి కంట్రోల్ వి అండ్ బై 2 చేయాలి. ఇందులో హాఫ్ అయితే మైనస్ చేయాలి మనం, మొత్తం కాదు. అండ్ దీని జెడ్ యాక్సిస్ వచ్చేసరికి మనకి 0.2 మీటర్స్ అయితే ఉంది. సో ఇంకొక 0.1 మీటర్ అయితే దీన్ని డౌన్ అయితే చేయాలి. సో దీని జెడ్ లొకేషన్లోకి వెళ్ళి -0.1 కొట్టాను. అండ్ దీనికి నేను పేరు వచ్చేసరికి వర్టికల్ సపోర్ట్, ఓకే వర్టికల్ అని ఇస్తున్నాను పేరు. సో ఇప్పుడు మనకి వర్టికల్ కూడా దాని పొజిషన్ అయితే సెట్ అయిపోయింది. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఒక ఫుల్, ఓకే బ్యాక్ సైడ్ మొత్తం మనకి ఫుల్గా ఒక షీట్ అయితే కవర్ అయింది. సో ఆ షీట్ ఒకటి కావాలి మనకి, దాంతోపాటు సైడ్ షీట్ ఒకటి కావాలి. సో ఆ రెండు చేసామంటే మనకి ట్యూటోరియల్ కంప్లీట్ అయిపోతుంది. సో ఓకే, దీని అయితే కాపీ చేస్తున్నాను. షిఫ్ట్ డి కొట్టాను, ఆర్ కొట్టాను, ఎక్స్ మీద 90 డిగ్రీస్ అయితే రొటేట్ చేస్తున్నాను. నాకు ఇది హారిజెంటల్గా కావాలి, ఐ మీన్ ఇలా వర్టికల్ ప్లస్ హారిజెంటల్. అండ్ ఇప్పుడైతే నేను దీన్ని వై యాక్సిస్లో మూవ్ అయితే చేయాలి. మనం ఒకసారి దీని వై యాక్సిస్ లెంత్ కానీ చూసుకున్నట్లయితే 2.5 మీటర్స్ ఉంది. సో మనము 1.25 మీటర్స్ అయితే వై యాక్సిస్లో మూవ్ అయితే చేద్దాం. 1.25 మనం కానీ ఒకసారి ఆల్ట్ జెడ్ కొట్టామంటే, సో మీరైతే చూడొచ్చు ఇది పూర్తిగా అయితే మెర్జ్ అయితే అవ్వలేదు, ఇంకా కొంచెం మనకి లోపలికి ఉంది. బికాజ్ మనము మన మెయిన్ ఆబ్జెక్ట్ విడ్త్ని అయితే మనము రిమూవ్ అయితే చేయలేదు. సో కాకపోతే మనం ఇప్పుడు రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని ఇంకా ఈ పక్కకైతే జరపాలి, కొంచెం లెఫ్ట్కే జరపాలి మనము ఈ ఆబ్జెక్ట్ని. సో అది ఎంత జరపాలి అంటే మనం ఒకసారి దీన్ని వై డైమెన్షన్ అయితే చూద్దాం. కంట్రోల్ ఏ కొట్టి రొటేషన్, ఓకే వై డైమెన్షన్లో మనకి ఇది 0.2 మీటర్స్ అయితే ఉంది. సో మనం ఒక 0.1 మీటర్స్ అయితే మనము లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. సో -0.1 వై లొకేషన్ దగ్గర కొట్టాను. ఓకే, ఇది ఫిట్ అయితే అయిపోయింది. అండ్ పైన కింద దీన్ని ఎక్స్టెండ్ అయితే చేయాలి. సో ఎస్ కొట్టాను, జెడ్ కొట్టాను, 2 కొట్టాను. సో 2 అవసరం లేదనుకుంటా, ఓకే 2 సరిపోతుంది. సో ఇప్పుడు మనము దీన్ని కొంచెం పైకి అయితే మూవ్ చేయాలి. సో జెడ్ 1 మీటర్ 0.75 8 మీటర్స్ 9 మీటర్స్, ఓకే 0.9 మీటర్స్ అయితే దీన్ని పైకి అయితే మూవ్ చేశాను. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్ ఫిట్ అయితే ఉంది. ఇప్పుడు ఓకే మీరు కానీ ఇక్కడ గమనించినట్లయితే ఓకే మిడిల్లో మౌస్ ఉందిగా. సో మీరు కానీ ఇక్కడ గమనించినట్లయితే
ఇది కొంచెం హైట్ అయితే ఉంది, ఆ హైట్ నేను తగ్గించాలి. సో నేను ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నాను, 3 ప్రెస్ చేశాను, ఫేస్ సెలెక్ట్ మోడ్లోకి వెళ్ళి. సో ఇప్పుడు టాప్ ఏదైతే ఫేస్ ఉందో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని జీ కొట్టాను, జెడ్ కొట్టాను, దాన్ని లెవెలప్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. మైనస్ కొట్టి 0.1 కాదు, 2 కాదు, 3 కాదు, 4. ఓకే, ట్యాప్. సో ఇది మనకి ఎగ్జాక్ట్ ఫిట్ అయితే వచ్చేసింది, మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కాకపోతే మనకి ఇక్కడ ఇంకొక ఇష్యూ అయితే ఉంది, ఇవి దీని లోపలికి అయితే వెళ్ళే. సో మీరైతే చూడొచ్చు, వాటిని కొంచెం అడ్జస్ట్ అయితే చేద్దాం. సో ఈ 3 ఫేసెస్ని సెలెక్ట్ చేసుకుని, 3 ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మూడింటిని సెలెక్ట్ చేసుకుని ట్యాప్ ప్రెస్ చేశాను అండ్ ఇప్పుడు 3 కొట్టాను. సో ఈ ఫేసెస్ మనకి లోపలికున్న మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఇవి మనకి కెమెరాలో కనిపించవు ఎలాగా. బట్ స్లైట్లీ మనము మూవ్ అయితే చేద్దాం వై డైరెక్షన్లో. సో GY 0.1 సారీ మైనస్ 0.12. ఓకే, ఎనఫ్. సో ట్యాబ్ అయితే ప్రెస్ చేశాను. ఇప్పుడు మనకి కేవలం సైడ్ ఏదైతే ఉందో సైడ్ ఒకటే మిస్ అయింది. సో ఇందులో చూపిస్తాను ఫోటోలో. సో ఈ సైడ్ అన్నమాట. ఆ సైడ్ ప్లేట్ని మనం క్రియేట్ అయితే చేద్దాం. సో ఈ బ్యాక్ సైడ్ ప్లేట్ అయితే ఉందో దాన్ని నేను కాపీ అయితే చేస్తున్నాను. షిఫ్ట్ D అయితే కొట్టాను, R కొట్టాను, Z కొట్టాను, 90 కొట్టాను. ఇప్పుడైతే మనకి ఇది పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని R కొడతాను, X కొడతాను, 90 కొడతాను. సో నా కంఫర్ట్ కోసం. అండ్ ఇప్పుడు కంట్రోల్ A కొట్టి రొటేషన్ కొట్టేస్తే మనకు అంతా రీసెట్ అయితే అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు జెడ్ యాక్సిస్లో మనము దీని లెంత్ 6 మీటర్స్ ఉంది. సో ఇది మనకి 3 మీటర్స్ హైట్లో ఉందంటే మనకి పర్ఫెక్ట్ సరిపోతుంది. అండ్ వైలో మనకి ఇది 1 మీటర్ దగ్గర అయితే ఉండాలి, 1 మీటర్ కూడా కాదు. సో మనకు వై ఇది 4.6 మీటర్స్ అయితే ఉంది. కాకపోతే మనం ఇక్కడ వై చూసుకున్నామంటే మనకి ఇది ఒక 2.3 ప్లస్ 0.2 ఒక 2.5 మీటర్స్ అయితే ఉండాలి మనకి వై. సో వైలో మనకి ఇది 4.6 ఉంది, దాని నుంచి మనం 2.5కి అయితే దీని లెంత్ని మారుద్దాం. అండ్ వై లొకేషన్ నేను 0 అయితే చేస్తున్నాను. సో వై లొకేషన్ని 0 అయితే చేద్దాం. మీకు ఎప్పుడైనా ఆబ్జెక్ట్ మీరు అనుకున్న వాల్యూ కరెక్ట్గా మూవ్ అవ్వలేదంటే దాని ఆరిజిన్ మనం ఎప్పుడైతే కాపీ చేస్తామో, కాపీ చేసినప్పుడు దాని ఆరిజిన్ అనేది స్లైట్లీ టిల్ట్ అవుతుంది అటో ఇటో ఎటో ఒక సైడు. సో మీరు దాన్ని సెట్ ఆరిజిన్ కొట్టి జామెట్రీ ఆరిజిన్ టు జామెట్రీ అని కొట్టారంటే మీకు అది ఫిక్స్ అయితే అయిపోతుంది ఇందాక నేను చేసినట్లు. సో ఇప్పుడు టాప్ వ్యూలోకి వెళ్ళాను నేను 7 ప్రెస్ చేసి నెంప్యాడ్ మీద. అండ్ దీని లెంత్ మనం చూసుకున్నట్లయితే దీని మధ్యలో అయితే ఉంది మనకి ఈ సైడ్ ప్యానల్ అనేది. కానీ సైడ్ ప్యానల్ మనకి ఈ పక్క ఎడ్జ్లోకి అయితే రావాలి, కొంచెం మనకి రైట్ సైడ్కి అయితే మూవ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దీని ఎక్స్ యాక్సిస్లో దీని డైమెన్షన్ అయితే మనం చూద్దాం. ఎక్స్ యాక్సిస్లో మనం చూసుకున్నట్లయితే ఇది మనకి 6 మీటర్స్ అయితే ఉంది. అండ్ ఇది దాని మధ్యలో ఉంది కాబట్టి మనము 3 మీటర్స్ అయితే ఎక్స్ యాక్సిస్లో దీన్ని మూవ్ అయితే చేయాలి. సో +3. కాకపోతే మనము ఒకసారి Alt Z కొట్టినట్లయితే సో మనకి ఇది ఎగ్జాక్ట్ ఫిట్ అయితే లేదు. సో ఎగ్జాక్ట్ ఫిట్ అయితే చేద్దాం. అండ్ ఇది మనకి ఎక్స్ యాక్సిస్లో 0.2 మీటర్స్ ఉంది కాబట్టి నేను దీన్ని 0.2 మీటర్స్ ఇంకొంచెం అయితే మూవ్ చేద్దాం అనుకుంటున్నాను, 0.1 మీటర్ అయితే మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీని ఎక్స్ లొకేషన్ని సెలెక్ట్ చేసి +0.1 కొట్టానంటే ఓకే, పర్ఫెక్ట్. సో చూడ్డానికి బాగానే ఉంది. కాకపోతే మనం అనుకున్న స్టైల్ అయితే మనం దీన్ని తయారు చేయలేదు. మనం అనుకున్న స్టైల్ అయితే ఇది ఇక్కడ మనకి ఇది ఎల్ షేప్లో అయితే ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు ఈ బార్డర్ వరకేమో ముందరకు వచ్చింది. అండ్ ఈ బార్డర్ వచ్చేసి మనకి కొంచెం వెనక్కి అయితే ఉంది.
అండ్ అలాగే ఇక్కడ హోల్స్ని అయితే తయారు చేయాలి, ఈ 3 హోల్స్ని. సో వాటిని అయితే తయారు చేద్దాం ఇప్పుడు. అండ్ ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, ట్యాబ్ కొట్టాను, ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను. ఎడిట్ మోడ్లో నేను ఏం చేస్తానంటే సో ఫ్రంట్ మోడ్, ఓకే. సో Ctrl+R అయితే కొడుతున్నాను నేను. సో మీరు అక్కడ చిన్న లైన్ అయితే వచ్చింది, ఎల్లో కలర్లో అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో ఓబిఎస్లో ఎలా చూపించాలో నాకు తెలీదు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కంట్రోల్, నా మౌస్. సో అక్కడైతే ఉంది ఒక చిన్న లైన్ అయితే క్రియేట్ అయింది, Ctrl+R కొడితే. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇస్తున్నాను, తర్వాత నేను G కొట్టి Z కొట్టాను. సో నథింగ్ హ్యాపెన్స్. ఎడ్జ్ మోడ్, ఓకే. ఇప్పుడు Ctrl+R కొడదాం, రైట్ క్లిక్ ఇచ్చాను, G కొట్టాను, Z కొట్టాను. 0.01 మీటర్స్, సారీ 0.1 మీటర్స్ అయితే నేను దాన్ని హైట్ని అయితే పెంచాను. సో ఎగ్జాక్ట్ మనకి ఈ 2 లైన్స్ అలైన్ అవ్వాలి. మ్యాట్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటా. అండ్ కలర్ ర్యాండమ్ చేద్దాం. సో మనకి ఎగ్జాక్ట్ ఈ 2 లైన్స్ అయితే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ అయితే వచ్చేయాలి మొత్తానికి. సో అలా వచ్చేలాగా ఆ లైన్ని అరేంజ్ అయితే చేసుకోండి, Ctrl+R తర్వాత వచ్చిన లైన్ని. సో దాంతోపాటు ఒకసారి మీరు Alt+Z కొట్టారంటే, అండ్ సైడ్ మోడ్లోకి వెళ్దాం, 3 కొట్టాను. మనకి ఇక్కడ ఇదేదైతే ఉందో ఈ పింక్ కలర్ది, సో ఈ పింక్ కలర్ దాని వరకు అయితే రావాలి. సో టాప్ వ్యూలోకి వెళ్దాం, అది మనకి బెస్ట్ ఆప్షన్. అండ్ Ctrl+R అయితే కొట్టాను, అది ఎగ్జాక్ట్ అయితే మనకి అక్కడే ఉంది. సో మనకి నో ప్రాబ్లం అని ఇంకా మూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి ప్లస్ సింబల్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫేస్ సెలెక్ట్ మోడ్లోకి వెళ్ళాను, 3 ప్రెస్ చేసి ఈ ఫేస్ని అండ్ టాప్ ఫేస్ని, ఈ ఫేసెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుని ఎక్స్ కొట్టి ఫేసెస్ని సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఎల్ షేప్ వచ్చింది, కాకపోతే ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది. సో ఎడ్జ్ మోడ్లోకి వెళ్దాం. సో ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి ఎఫ్ అయితే కొట్టాను, అండ్ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి ఎఫ్ అయితే కొట్టాను. ప్రాబ్లమ్ సాల్వ్. సో మనకి రైట్ సైడ్ ఎల్ షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనము ర్యాక్స్ని అయితే అరేంజ్ చేయాలి. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఈ క్యూబాయిడ్ని, ట్యాబ్ కొట్టాను. అండ్ ఫ్రంట్ ఫేస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫేస్ సెలెక్ట్ మోడ్లోకి వెళ్ళాను, ఫ్రంట్ ఫేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దానికంటే ముందు మనం చేయాల్సింది ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళి, అంటే 2 ప్రెస్ చేస్తే మీరు ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనము Ctrl+R కొట్టాను, అండ్ నా మౌస్లో స్క్రోల్ అయితే చేస్తున్నాను నేను, స్క్రోల్ బటన్ ఉంటుంది కదా దాన్ని. సో దాన్ని స్క్రోల్ చేస్తే మనకి 2 అయితే వచ్చాయి. సో ఓకే, ఈ రెండింటిని అయితే అలాగే ఉంచుతాం. అండ్ నెక్స్ట్ నేను రైట్ క్లిక్ ఇస్తున్నాను, వాటిని ఎక్కడికి మూవ్ చేయకుండా ఉండాలని. ఇప్పుడు నేను పైన టాప్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ నేను Ctrl+R అయితే కొట్టాను. అండ్ ఇక్కడ నేను మళ్ళీ స్క్రోల్ చేస్తే నాకు మళ్ళీ 2 లైన్స్ అయితే వచ్చాయి. సో రైట్ క్లిక్, అండ్ నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 లైన్స్ని వాటి మధ్య నుండి గ్యాప్ని అయితే నేను పెంచాలి. సో ఎస్ కొట్టి జెడ్ కొట్టి 2.5 ఓకే. అండ్ ఇక్కడ కూడా అంతే, నేను Ctrl+R కొడుతున్నాను. సో మనకి ఇది ఇలా సెట్ కాదు, Ctrl+Z. సో ఇదైతే మనము ఈ మెథడ్లో చేయకూడదు, Ctrl+R కొట్టాలి, వర్టికల్ లైన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్క్రోల్ చేయండి. సో ఇప్పుడు మనకి 2 వర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి. రైట్ క్లిక్ ఇచ్చాను, ఎస్ కొట్టాను, ఎక్స్ కొడుతున్నాను, అండ్ 2 వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ని అయితే పెంచాలనుకుంటాను, 2.55 ఓకే. 2.55 మీటర్స్ అయితే చేశాను, 55 టైమ్స్ అయితే నేను సైజ్ని అయితే ఇంక్రీజ్ చేశాను. సో ఇప్పుడు మనకి ఫేస్ సెలెక్ట్ మోడ్లోకి వెళ్ళండి, ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి, ఈ కొట్టండి, రైట్ క్లిక్ ఇవ్వండి, ఎస్ కొట్టండి, జెడ్ కొట్టండి, 0.9 కొట్టండి. అండ్ ఓకే, అలాగే మనము అన్నిటిని అయితే సెలెక్ట్ చేద్దాం. ఈ కొట్టండి,
రైట్ క్లిక్ ఇవ్వండి, ఎస్ కొట్టండి, జెడ్ కొట్టండి, 0.9 కొట్టండి, మనకి ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కూడా మీరు ఈ కొట్టండి, ఎస్ కొట్టండి, జెడ్ కొట్టండి, 0.9 కొట్టండి. ఓకే, ఇప్పుడు ఈ 3 ఫేసెస్ని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఈ ఎక్స్రే మోడ్ అయితే ఉందో దాన్ని ఆన్ చేసుకోండి. ఆల్ట్ జెడ్ కొట్టినా మీరు వెళ్ళిపోతారు. సో 3 కొట్టి 9 కొట్టారంటే మీరు ఈ సైడ్ మోడ్లోకి అయితే వస్తారు. సో నేను ఇప్పుడు ఈ కొడుతున్నాను అండ్ వెనక్కి బ్యాక్ సైడ్ మనకి -2.7 ఓకే 5 వద్దు, 4 అది కూడా వద్దు, 3.5 ఓకే 2.3 -2.3 ఈ కొట్టి -2.3 కొట్టారంటే మీకు చాలా నీట్గా అయితే వస్తుంది సైజు. సో అంతా బాగానే ఉంది, కాకపోతే ట్యాబ్ కొడదాం. సో దీనికి ఇప్పుడు మనము మెటీరియల్ అయితే ఇవ్వాలి. మెటీరియల్ ఇచ్చే ముందు ఈ మొత్తం ఏదైతే స్టడీ టేబుల్ ఉందో దాన్ని సింగిల్ ఆబ్జెక్ట్కి అయితే చేయాలనుకుంటున్నాను. సింగిల్ ఆబ్జెక్ట్గా చేసే ముందు నేను ఏం చేస్తానంటే ఓకే ఫస్ట్ దీనికి నేను సైడ్ ప్యానల్ అని చెప్పి నేమ్ అయితే ఇస్తాను, నామకరణం చేస్తాను. సైడ్ ప్యానల్, దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నిటిని నేను ఒక గ్రూప్లోకి తీసుకెళ్తున్నాను. వర్టికల్, అప్రాక్, సైడ్ ప్యానల్, షెల్ఫ్. సో వీటన్నిటిని నేను ఒక కొత్త కలెక్షన్లోకి అయితే మూవ్ చేస్తాను. న్యూ కలెక్షన్, టేబుల్. సో మూవ్ చేసిన తర్వాత వీటన్నిటిని నేను కాపీ అయితే చేస్తున్నాను. షిఫ్ట్ డి కొడుతున్నాను, జెడ్ కొడుతున్నాను, ఒక 10 మీటర్స్ హైట్కి అయితే మూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇవి ర్యాండమ్గా సెలెక్ట్ అంటే వీటన్నిటిని నేను కాపీ అయితే చేసుకోవాలి. సో నేను దీన్ని వేరే కలెక్షన్లోకి అయితే మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎం కొట్టాను, టేబుల్ పార్ట్స్. ఒకవేళ మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ టేబుల్ని పార్ట్స్గా కావాలి, పార్ట్స్లో ఎడిట్ చేసుకోవాలంటే మనకి ఈ ప్రాజెక్ట్లో అవైలబుల్గా ఉండడం కోసం ఇది జస్ట్ బ్యాకప్ లాగా అనమాట. సో ఇంకా నేను దీన్ని హైడ్ అయితే చేస్తాను అండ్ దీంట్లో ఉండేవన్నీ నేను సెలెక్ట్ అయితే చేస్తాను. సో ఈ టేబుల్ మీద కొట్టి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అయితే కొట్టండి. సో కొట్టిన తర్వాత కంట్రోల్ జే కొట్టారంటే మీకు ఇది ఓకే మెయిన్ ఆబ్జెక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుండాలి. కంట్రోల్ జే కొట్టారంటే మీకు అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇది సింగిల్ ఆబ్జెక్ట్లో అయితే ఉంది, దీనికి ఇప్పుడు టెక్స్చర్ అయితే ఇవ్వాలి. సో నేను ఫస్ట్ రెండెడ్ మోడ్లోకి అయితే వెళ్తున్నాను అండ్ లైట్ని అయితే మనం వై యాక్సిస్లో కొంచెం మూవ్ చేద్దాం. దీనికి టెక్స్చర్ నేను ఒక వుడెన్ టెక్స్చర్ని అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో మోడల్స్ కాదు నాకు కావాల్సింది, మెటీరియల్స్ అండ్ వుడ్. సో not this ప్లాంట్స్. ఇదే బాగుంది కొంచెం చూడడానికి, లుక్ అయితే అదిరింది దీంతో. ఓకే, ఇప్పుడు రెండర్ చేయడానికి మనం ఒక 2 ప్లేన్స్ని అయితే తీసుకుందాం. షిఫ్ట్ ఏ కొట్టాను, మెష్ ప్లేన్, ఎస్ 100 అండ్ షిఫ్ట్ డి ఆర్ X 90 and GY 5. సో దీని Y లెంత్ వచ్చేసరికి మనకి 2.5 మీటర్స్ అయితే ఉంది. సో 1.25 మీటర్స్లో అయితే ఇది ఉంటే సరిపోతుంది మనకి. సో మనకి టేబుల్ అయితే రెడీ. సో మీరు జస్ట్ కెమెరాని అలైన్ అయితే చేయాలి. దానికి కూడా నేను ఒక షార్ట్ కట్ని అయితే చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే, ఈ పోజ్లో కంట్రోల్ పట్టుకుని మీరు ఎలాగైతే మీరు ఫోటో తీసుకుందాం అనుకుంటున్నారో అలా అయితే మీ వ్యూ పోర్ట్ని అయితే పెట్టుకోండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. డిస్టెన్స్ మెయింటైన్ చేసినంత కంట్రోల్ ఆల్ట్ 0 కొట్టారంటే సో మీ కెమెరా అనేది అక్కడ ఫిక్స్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు F12
సో సెకండరీ డిస్ప్లేలో అయితే వచ్చింది ఇది. మీరు రెండర్ సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది జస్ట్ ట్యూటోరియల్ కాబట్టి నేను పెద్దగా రెండర్ సెట్టింగ్స్ అయితే ఏమి చేంజ్ చేయట్లేదు, డీనాయిజింగ్ అది ఏమీ ఆన్ చేయలేదు. సో మీరైతే చూడొచ్చు నాయిస్ అంతా అలానే ఉంది. మీరు డీనాయిజింగ్ ఆన్ చేసుకుంటే మీకు కొంచెం బాగా వస్తుంది పిక్చర్. అండ్ శాంపుల్స్ కూడా మీరు పెంచుకుంటే బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది. బట్ రెండర్ అవడానికి మాత్రం చాలా టైం అయితే తీసుకుంటాయి. సో ఇట్ టుక్ 41 seconds టు రెండర్ దిస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ట్యూటోరియల్. నెక్స్ట్ ట్యూటోరియల్ అయితే కలుసుకుందాం. సో టుమారో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీకు, ఇంట్రెస్టింగ్ వీడియో. అండ్ యా, సో టుమారో అయితే మీకు స్క్వేర్ హోమ్ గురించి ఒక వీడియో అయితే నేను మీకు పెడతానన్నమాట. ఈ స్క్వేర్ హోమ్ 99 రూపీస్ అయితే ఉంటుంది దీనికి. అది వర్తా కాదా అనేది అయితే నేను పెడతాను మీకు. సో కీ లేకుండా మీరు క్రాక్డ్ అయినా వాడుకోవచ్చు దొరికితే. సో అసలు స్క్వేర్ హోమ్ అనేది మనకి దేనికైనా పనికొస్తుందా పనికిరాదని అయితే నేను టుమారో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.